రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శాసనసభ స్వల్ప వ్యవధి చర్చను చేపట్టింది. ఉదయం సభ ప్రారంభమవుతూనే రైతాంగ సమస్యలపై బీఆర్ఎస్, బీజేపీ ఇచ్చిన వాయిదా తీర్మానాల నోటీసులను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చర్చకు చేపట్టేందుకు తిరస్కరించారు. తాము లేవనెత్తిన అంశాలను చర్చకు చేపట్టాలని విపక్ష సభ్యులు ఆందోళన చేయడంతో సభా కార్యకలాపాలను అడ్డుకోవటం సరైన పద్ధతి కాదని స్పీకర్ విపక్షాలకు సూచించారు. అలాగే సభలో ప్లాకార్డులు ప్రదర్శించవద్దని, వెల్లోకి సభ్యులు రావద్దని కోరారు. అనంతరం ప్రశ్నోత్తరాల సమయాన్ని చేపట్టారు. నకరికల్ నియోజకవర్గంలో పిల్లాయిపల్లి ధర్మారెడ్డి కాలువ పనుల పురోగతికి సంబంధించి వేముల వీరేశం అడిగిన ప్రశ్నపై సభలో సుదీర్ఘ చర్చ జరిగింది. కుమ్మం అనిల్ కుమార్, బీర్ల ఐలయ్య, పల్లా రాజేశ్వరరెడ్డి, పవార్ రమారావు పటేల్, పాడి కౌశిక్ రెడ్డి, పాయల్ శంకర్, ఆది శ్రీనివాస్, మందుల సామేల్, కునుంనేని సాంబశివరావు సహా అధికార ప్రతిపక్ష సభ్యులు పలువురు ఈ అంశంపై అడిగిన ప్రశ్నలకు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాధానాలిచ్చారు. ఈ సందర్భంగా పిల్లాయిపల్లి కాలువ నిర్మాణంపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని అడగడాన్ని బీఆర్ఎస్ సభ్యులు హరీష్ రావు తప్పుపట్టారు. ఒక మంత్రి మరో మంత్రిని సభలో ప్రశ్నించడం సాంప్రదాయం కాదన్నారు. మంత్రివర్గానికి సమిష్ట బాధ్యత అని గుర్తు చేశారు. దీనిపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందిస్తూ నల్గొండ జిల్లా ప్రజల పక్షాన ప్రశ్నిస్తున్నట్లు చెప్పారు. ప్రతిపక్ష నాయకుడు ఏడాది కాలంగా సభకు రాకపోవడం రాష్ట్ర ప్రజలను అవమానించడమే అవుతుందన్నారు. హరీష్ రావు వ్యాఖ్యలపై కాంగ్రెస్ సభ్యులు మందుల సామేల్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ సభ్యులు ఎప్పుడూ రైతుల కోసం పోరాడలేదని, ఆర్టీసీ కార్మికుల గురించి మాట్లాడలేదని అన్నారు. ఇప్పుడు రోజుకో వేషంలో ప్రజల సానుభూతి కోసం ప్రయత్నిస్తున్నారని ఆక్షేపించారు. సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాధానమిస్తూ ఏడాదికి 30 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. బస్వాపురం, దేవాదుల, ఎల్లంపల్లి ప్రాజెక్టుల పెండింగ్ పనులు పూర్తి చేస్తామని, బుదానపల్లి కాలువ నిర్మాణానికి 224 కోట్ల రూపాయలు, ధర్మారెడ్డి కాలువకు 129 కోట్ల రూపాయలు, పిల్లాయిపల్లి కాలువ నిర్మాణానికి 95 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు చెప్పారు. పిల్లాయిపల్లి, ధర్మారెడ్డి కాలువ పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టామన్నారు. దాదాపు 60,000 ఎకరాలకు నీరందించే విధంగా పనులు కొనసాగుతున్నాయన్నారు. ఐటిపాముల ఎత్తిపోతుల విషయంలో కూడా చర్యలు తీసుకుంటున్నామన్నారు. సాగునీటి పథకాలకు భూసేకరణ ప్రధాన సమస్యగా మారిందని, స్థానిక శాసనసభ్యులు ఈ విషయంలో సహకరించాలని కోరారు. బ్రాహ్మణ వెల్లాన్ల ప్రాజెక్టు పనులు కూడా కొనసాగుతున్నాయన్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులకు 4,650 కోట్ల రూపాయల వ్యయంతో యుద్ధ ప్రాతిపదికన 2 ఏళ్లలో పూర్తి చేయడానికి కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. డిండి ప్రాజెక్టుకు నీటి వనరుల గురించి వారం రోజుల్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఎత్తిపోతల పథకాలన్నింటినీ వినియోగంలోకి తేవటానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. సభ్యులడిగిన ఉప ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ సాగునీటి రంగంలో పెండింగ్ పనులను పూర్తి చేసి రైతులకు నీరందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. ధరణి పెండింగ్ దరఖాస్తుల స్థితిగతులపై బీజేపీ సభ్యులు పాయల్ శంకర్, బీఆర్ఎస్ సభ్యులు గంగుల కమలాకర్ తదితరులు అడిగిన ప్రశ్నకు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమాధానమిస్తూ 2020 ఆర్ఓఆర్ చట్టాన్ని ప్రక్షాళన చేపట్టినట్లు, రెవెన్యూ వ్యవస్థను మొత్తంగా సరిదిద్దుతున్నట్లు చెప్పారు. పెండింగ్లో ఉన్న దరఖాస్తులను కొత్త చట్టం పరిధిలో సానుకూలంగా పరిష్కరిస్తామన్నారు. ధరణి పోర్టల్ వల్ల ఉత్పన్నమైన సమస్యలకు భూభారతి చట్టం పరిధిలో శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు. గిరిజనులు, అటవీశాఖ అధికారుల మధ్య భూ వివాదాలపై మదన్ మోహన్ రావు, నేనావత్ బాలునాయక్, పాల్వాయి హరీష్ బాబు, కె సత్యనారాయణ, భూక్యా మురళీనాయక్, జనంపల్లి అనిరుద్ రెడ్డి తదితరులు పలు ప్రశ్నలు లేవనెత్తారు. తమ నియోజకవర్గాల్లో గిరిజనులు, అటవీశాఖ అధికారుల మధ్య భూ వివాదాలు జరుగుతున్నాయని, పోడు రైతులపై అటవీశాఖ అధికారులు అక్రమ కేసులు పెడుతున్నారని, వీటిని వెంటనే ఎత్తివేయాలని కోరారు. అటవీ ప్రాంతాల్లోని గిరిజనుల సమస్యలను సానుకూలంగా పరిష్కరించాలని సభ్యులు కోరారు. ఏజెన్సీ ప్రాంతాల్లో పోడు భూములను సాగు చేసుకుంటున్న ఆదివాసీలను అటవీ అధికారులు వేధిస్తున్నారని ఆరోపిస్తూ గిరిజనులకు చట్టపరమైన రక్షణ కల్పించాలని సభ్యులు కోరారు. దీనిపై రెవెన్యూ మంత్రి వివరణ ఇస్తూ రాబోయే 2-3 నెలల్లో కొత్తగా 1000 మంది సర్వేయర్లను నియమించుకుని అటవీ, రెవెన్యూ భూముల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. గిరిజనులు, అటవీశాఖ మధ్య భూ వివాదాలు, భూముల సరిహద్దులు గుర్తించి గిరిజనులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు.
సిపిఐ సభ్యులు కె సాంబశివరావు, బీఆర్ఎస్ సభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి, ఇంకా వాకటి శ్రీహరి అడిగిన ప్రశ్నలకు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాధానమిస్తూ, సంక్రాంతి పర్వదినం తర్వాత దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాల్లో అర్హులైన వారందరికీ కొత్త రేషన్ కార్డులు ఇస్తామన్నారు. అవసరమైన ప్రాంతాల్లో కొత్తగా రేషన్ దుకాణాలు మంజూరు చేసే విషయం పరిశీలిస్తామన్నారు. మరో 2 నెలల్లో రేషన్ కార్డులపై సన్నబియ్యం సరఫరా చేస్తామన్నారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థను రద్దు చేసి నేరుగా లబ్ధిదారులకు డబ్బులు ఇచ్చే అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిశీలనలో లేదని స్పష్టం చేశారు. శాసనసభ విరామానంతరం తిరిగి సమావేశమైనప్పుడు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ రాష్ట్ర రుణాలపై స్వల్ప వ్యవధి చర్చను చేపట్టారు. రాష్ట్ర రుణాలపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్వల్ప వ్యవధి చర్చను ప్రారంభిస్తూ రాష్ట్రానికి 6,71,000 కోట్ల రూపాయల పైగా రుణాలున్నాయని పేర్కొన్నారు. గత ఏడాది కాలంలో ప్రభుత్వం 52,000 పైగా కోట్ల రూపాయలు అప్పులు తేవడంతో పాటు పెండింగ్లో ఉన్న 40,500 కోట్ల రూపాయల్లో 12,000 కోట్ల రూపాయలు తిరిగి చెల్లించినట్లు చెప్పారు. ఉద్యోగులకు మొదటి తారీఖునే వేతనాలు చెల్లిస్తున్నామని, రైతుల ఖాతాల్లో 20,000 పైగా కోట్ల రూపాయలను జమ చేసినట్లు చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిన పెడుతూనే ప్రజలకిచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్నారు. అప్పులు, పెండింగ్ బిల్లులు కలిపితే 7,19,000 కోట్ల రూపాయల వరకు రుణాలున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ అప్పుల విషయంలో బీఆర్ఎస్ సభ్యులు సభను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. చర్చలో పాల్గొన్న బీఆర్ఎస్ సభ్యులు హరీష్ రావు మాట్లాడుతూ, సాగు యాంత్రీకరణ కోసం గత ప్రభుత్వం ₹1 కూడా ఖర్చు చేయలేదని ఉప ముఖ్యమంత్రి చెప్పటం సత్యదూరమన్నారు. ప్రస్తుత ప్రభుత్వం చేసిన 15,000 కోట్ల రూపాయల రుణాల్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన 70,000 కోట్ల రూపాయల రుణాలను కూడా ఉప ముఖ్యమంత్రి బీఆర్ఎస్ ప్రభుత్వానికి వర్తింపచేసి మాట్లాడుతున్నారని ఆరోపించారు. నిజానికి బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో 4 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే రుణాలు చేసిందన్నారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం మొదటి ఏడాదిలోనే 1,00,000 కోట్ల రూపాయల పైగా రుణాలు తీసుకున్నట్లు ఆరోపించారు. ఈ దశలో బీఆర్ఎస్ సభ్యులు హరీష్ రావు ఆరోపణలకు స్పందిస్తూ, ఓఆర్ఆర్ టోల్ కాంట్రాక్టును గత ప్రభుత్వం అక్రమంగా ప్రైవేటు సంస్థకు అప్పగించిందని, దీనిపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. సభ్యులందరి ఆమోదంతో పూర్తిస్థాయి విచారణకు ఆదేశిస్తున్నట్లు చెప్పారు. విధి విధానాలను మంత్రివర్గంలో చర్చించి ఖరారు చేయనున్నట్లు ముఖ్యమంత్రి వివరించారు. బీజేపీ పక్షనేత ఏలేటి మహేశ్వర్రెడ్డి చర్చలో పాల్గొంటూ, ఏడాది కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం 1,27,000 కోట్ల రూపాయలు అప్పులు చేసిందన్న ఆరోపణలపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని కోరారు. గత ప్రభుత్వం చేసిన తప్పుల్నే ప్రస్తుత ప్రభుత్వం చేస్తోందని ఆరోపించారు. రాష్ట్ర రాబడులు తగ్గాయని, అప్పుల మీదనే ఆధారపడుతోందని ఆరోపించారు. ఈ సమీక్ష రాసే సమయానికి సభలో చర్చ కొనసాగుతోంది.